అత్యాధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో కూడిన మారుతి సుజుకి న్యూ బ్రెజా కారును గొల్లపూడి ఆదర్శ్ ఆటో మోటార్స్ షోరూంలో సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు హాజరయ్యారు. కంపెనీ ఏరియా మేనేజర్ ఆశీష్ శర్మ, జనరల్ మేనేజర్ ప్రేమ్ సాగర్తో కలిసి వారు నూతన మోడల్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మారుతి సుజుకి అనగానే అందరికీ గుర్తొచ్చేది విశ్వసనీయత, అధిక మైలేజ్ అని కొనియాడారు. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న భద్రతా పరీక్షల్లో పెద్దలు మరియు పిల్లల రక్షణ విభాగాల్లో న్యూ బ్రెజా పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం అభినందనీయమన్నారు. టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వాహనాలను అందించడంలో మారుతి సంస్థ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. సేఫ్టీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా విడుదల చేసిన ఈ న్యూ బ్రెజా ఆవిష్కరణతో మారుతి ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతుందని కొనియాడారు. ఆదర్శ్ ఆటో మోటార్స్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందిస్తూ అగ్రపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఆదర్శ్ మారుతి సేల్స్ మేనేజర్ శేఖర్ బాబు కారు ప్రత్యేకతలను వివరించారు. కొత్త బ్రెజాలో వినియోగదారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. అన్ని వేరియంట్లోనూ స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, బైండ్ స్పాట్ వార్నింగ్, లేన్ చేంజ్ అలర్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. ఈ కారులో పవర్ఫుల్ టర్బో బూస్టర్ జెట్ ఇంజన్ తో పాటు అండర్ బాడీ సిఎన్జీ టెక్నాలజీని అందించడం ఈ రీజియన్లోనే ఒక కీలక మైలురాయి అని వివరించారు. బాడీ తయారీలో అత్యంత బలమైన అల్ట్రా హై టెన్షనల్ స్టీల్ ను ఉపయోగించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. ఈ ఆవిష్కరణ వేడుకలో పలువురు వ్యాపార భాగస్వాములు, ఫినాన్షియర్లు, ఆదర్శ్ మారుతి సిబ్బంది పెద్ద సంఖ్యలో కస్టమర్లు పాల్గొన్నారు. ఆటోమొబైల్ ప్రైవేట్ ఏజెన్సీ వారు గొల్లపూడి గ్రామంలో నూతనంగా బ్రెజా కార్ని ఈరోజే విజయవాడ నగరంలో గత 2 రోజుల క్రితం ఓపెన్ చేశారంట. మన గొల్లపూడి బ్రాంచ్లో ఈరోజు ఓపెన్ చేశారు. ఇది నూతన టెక్నాలజీతో, నూతనంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఇదే కార్ని నూతన డిజైన్తో ప్రజలకి, కస్టమర్లకి, అంటే ప్రజానీకం బాగా ఈ కార్లు ఉపయోగం ఉన్నటువంటి వారు కావాల్సిన లేటెస్ట్ సౌకర్యాలు అందరూ ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని ఇప్పటికి 14 లక్షల మంది ప్రజలు ఈ కారుని ఉపయోగించుకుంటున్నారంట. మన ప్రాంత ప్రజలు కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు లేటెస్ట్ ఇవాళ, ఎందుకంటే ఇవాళ రోడ్డు మీద టెక్నాలజీతోనే బండ్లు నడవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ట్రాఫిక్ అంత పెరిగింది. మనకి ఇదివరకు రివర్స్ చేయాలంటే కనుక చూసుకుంటే వెళ్ళాలి. ఇవాళ కారులో కూర్చుంటేనే మొత్తం ఎలా రివర్స్ చేయాలో కూడా అన్ని టెక్నాలజీ బాగా వచ్చింది. మారుతి వారు మన దేశంలో ఆ కంపెనీ ఏ రోజైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రజలకు మాత్రం బాగా సౌకర్యవంతమైనటువంటి వాహనాలు తయారు చేస్తున్నారు. అది వారికి అభినందనలు తెలియపరుస్తూ ఈ బ్రెజా కారును కూడా మన ప్రాంత వాసులు ఎక్కువ మంది ఇది కొనుగోలు చేస్తారని చెప్పి ఆశిస్తూ, నూతన సౌకర్యాలతో వచ్చినటువంటి కాబట్టి కాస్ట్ ఎంత బాబు? 7,39,000. ఇవాళ ఉన్నటువంటి ఒక మోటార్ బైక్ కూడా 10 లక్షల రూపాయల ఖరీదు ఉన్నటువంటి వెహికల్స్ని చూస్తున్నాం. మోటార్ 2 వీలర్స్ కూడా దానికంటే ఎంతో సేఫ్టీ అయినటువంటి పొజిషను. దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా నన్ను ఆహ్వానించినటువంటి సంస్థ వారికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ మారుతి షోరూంలో ఆదర్శ ఆటోమోటివ్లో మొట్టమొదటిగా విజయవాడలో మన నూతన బ్రెజా వెహికల్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. దీంట్లో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయని చెప్పి మేనేజ్మెంట్ వారు చెప్పడం ద్వారా తెలిసింది. మారుతి సెగ్మెంట్లో ప్రజెంట్ 1.1 లీటర్ ఇంజన్లోనే టర్బోజెట్ ఇదితో వచ్చిన వెర్షన్ ఇది. దీంట్లో మంచి పికప్తో పాటు మంచి మైలేజ్ కూడా వస్తుందని చెప్పి మనకి మేనేజ్మెంట్ వారు చెప్పడం జరిగింది. ఇదే విధంగా మారుతి ప్రతి కస్టమర్ని కూడా దృష్టిలో పెట్టుకుని చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు కూడా మారుతిలో ఉన్న ఈ రేంజ్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా మన ఈ మారుతి అనేది అందరికీ కూడా మన కుటుంబంలో వెహికల్ లాగా అయిపోయింది ఇది. దాంతో ఈ వెహికల్ కూడా మళ్ళీ మన యొక్క ఇప్పుడు వచ్చే జనరేషన్కి తగ్గట్టుగా డిజైన్ చేయటం వల్ల, అధునాతన ఫీచర్లతో రావడం వల్ల ఇప్పుడు వచ్చే కొత్త యువతను కూడా ఆకట్టుకుని ఈ వెహికల్ సేల్స్ మరింత పెరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మా అధునాతన ఫీచర్లతో పాటు సేఫ్టీ ఫీచర్లు కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేసినట్లుగా మనకి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ సేఫ్టీ ఫీచర్లు కూడా మనకి
యువతకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడున్న స్పీడ్ యుగంలో స్పీడ్ ఎంత ఇంపార్టెంటో సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంటు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనకి మారుతి వారు ఈ కొత్త మోడల్ని తీసుకురావడం ఎంతో అభినందనీయమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆదర్శ ఆటోమోటివ్స్ రిప్రజెంటేటివ్ విజయవాడ బ్రాంచ్కి సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ సందర్భం కొత్తగా బ్రీజా వెహికల్ అంటే 2016లో బ్రీజా అనేది లాంచ్ చేయడం జరిగిందండి. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాని లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి మార్కెట్కి అనుగుణంగా అద్భుతమైనటువంటి ఫీచర్స్తో లేటెస్ట్ టెక్నాలజీతో మనకి కొత్త వర్షన్ని ఫేస్ లిఫ్టింగ్ ద్వారా మార్కెట్లో పరిచయం చేయడం జరిగిందండి. మారుతి అంటేనే నమ్మకం అంటేనే మారుతి అండి. అద్భుతమైనటువంటి మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ధీటుగా ఉన్నటువంటి మార్కెట్లో మారుతి అనేది ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఇప్పుడు కొత్తగా బ్రీజా లాంచ్ చేయడం జరిగింది ఈ రోజు నాడు మన ఆదర్శ షోరూమ్ గొల్లపూడి నందు. సో ఈ వెహికల్ యొక్క ఫీచర్ ఇది 1.2 ఇంజిన్లతో వస్తుందండి. ఇది 1.5 cc ప్లస్ 1000 cc 2 ccలతో వస్తుందండి. టర్బో అంటే 1.0లో టర్బో వస్తుందండి. 1.5లో సిఎన్జి కూడా వస్తుందండి ఈ వెహికల్కి. ఈ గతంలో సిఎన్జి అంటే బూట్ స్పేస్ ఉంటే, సిఎన్జి ఉంటే బూట్ స్పేస్ అంటే వెనకాల లైక్ డిక్కీలో స్పేస్ ఉండదనేటువంటి అనుమానం ఉండేది. కానీ వేరే అది ఇప్పుడు ఈ వెహికల్ లాంచ్ చేసిన తర్వాత బూట్ అనేది కంప్లీట్గా కింద అంటే దీన్ని మన వెహికల్ టెక్నాలజీలో అండర్ బాడీ అంటారు. అండర్ బాడీ సిఎన్జి. దానివల్ల ఏంటంటే మీకు బూట్లో ఎటువంటి పనికిరాలు కానీ ఏమీ ఉండదండి. అద్భుతమైనటువంటి లగేజ్ స్పేస్ ఈ వెహికల్కి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అండి. మారుతిలో ఈ విధమైనటువంటి సిఎన్జి వర్షన్లో అండర్ బాడీ ఉండటం అనేది చాలా ఫస్ట్ మారుతిలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. చాలా అద్భుతమైన కార్ అండి. 10 రంగులు, ఆహ్లాదమైన 10 రంగులు ఉన్నాయి సార్ దీంట్లో వెహికల్లో. మైలేజ్ పరంగా కూడా అద్భుతమైన మైలేజ్ వస్తుందండి. 28 మైలేజ్ వస్తుంది. ఇది అయితే 21 వచ్చేసరికి మీకు 1.0, 28 వచ్చేసరికి మీకు 1.0లో వస్తుంది.